ఈరోజు ఈకేటీఎస్ సర్వీస్లో ఈరోజు సూపర్ గులాబీ ఎంత ఎక్సలెంట్ కలర్. ఈరోజు చెప్పబోయేది ఏమిటంటే, ఒక చక్కటి కుటుంబంలో, మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆఖరి అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా, బాగా డబ్బును హైలీ రిచ్ పీపుల్ తమ పిల్లల్ని ఎలా ప్రేమగా పెంచుతారో ఆ విధంగా నా తల్లి మేడ్చల్ నాగరత్నం గారు పెంచారు. సూర్యనారాయణమూర్తి గారి పాత్ర ఏమీ లేదు, 4 years వరకే తండ్రి పాత్ర. ఆ తర్వాత నుంచి స్కూల్కి వెళ్ళిన నుంచి ఆడపిల్లం కాబట్టి తల్లిగారు తన కస్టడీలోకి చక్కగా ఉంచుకున్నారు ఇద్దరు. ఎక్కువ తల్లి వెనకాలే తిరిగాను. దీనివల్ల నేను నష్టపోయింది లేదు, బాధపడింది లేదు. మాతృప్రేమను పొందాను. కానీ ఆమె బయట వాళ్ళ ముందు ఉన్న బిహేవియర్తో నాతో ఉండేవారు కాదు. సొంత కూతురిని కాబట్టి అతి చనువు, అతి ప్రేమ, అతి హ్యాపీ. నా సొంతము, నా కూతురు అనే ఫీలింగ్తో అప్పుడప్పుడు విసుక్కోవడం, తిట్టడం చేసుకున్నా కూడా ఆమె చేసినటువంటి హెల్ప్ ఎక్కువ అని చెప్తున్నాను. ఆమె కోపం కన్నా కూడా ఆమె ప్రేమనే ఎక్కువ నేను స్వీకరించాను. ఇందులో కూడా జాతక చక్రంలో ఇది తెలుస్తుందన్నమాట. అసలు జాతక చక్రంలో మనం కొన్ని బంధాలని కట్ చేసుకొని వెళ్ళిపోకపోతే మనకి జీవితం అనేది ఎదరికి అభివృద్ధి అనేది ఉండదు. అలాంటి బంధాలు ఉంటాయి. అది ఒక గ్రహం బాగోని పరిస్థితి వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు. నేను ఎక్కువ మానసికంగా బాధపడేది ఏంటంటే, చిన్నతనం నుంచి కూడా పెద్దవాళ్ళు కోపాలతో అనవసరంగా అరుపులు కేకలు పెట్టుకునేవారు. అసలు కారణాలు పిల్లలకి తెలియవు. ఇంట్లో శబ్ద కాలుష్యం, అరుపులు కేకలు, తిట్టుకోవడం, ఇలా ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లలు పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఒక కుటుంబ బంధాలన్నా, వివాహ జీవితాన్నా ఒక విధమైన విరక్తిని కలిగి ఉంటారు. తమకు ఇష్టం ఉన్నా పైకి కనపడకుండా ఉంటారు. అది గుర్తించడం కష్టం. వివాహ జీవితం విచ్ఛిన్నం అవ్వడంలో తల్లిదండ్రుల పాత్ర అరేంజ్డ్ మ్యారేజీల్లో అయితే 90% ఉంటుంది. ఇంకా లవ్ మ్యారేజీలు అంటే మేజర్ అయిన తర్వాత బ్రెయిన్కి తల్లిదండ్రులు అన్నీ చెప్పాలి. బయట వాళ్ళు ఇలా ఉంటారు, నీకు ఇష్టమేనా, నువ్వు సర్దుకోగలవా, నీకు చెడు చేస్తే తట్టుకుని నిలబడగలవా, మంచి అయితే ఓకే, నువ్వు చెడు ఎదురైతే ఎలా నిలబడతావు అని నేర్పడంలో మాత్రం మంచిగా మా తల్లిగారు అన్నీ చెప్పారు. వ్యతిరేకతలు ఆమె జ్యోతిషశాస్త్ర పరిజ్ఞానం బాగానే ఉపయోగపడింది. ఇప్పటికి కూడా నా జీవితానికి. ఇక్కడ కొంతకాలం పిల్లలు పుట్టేసిన తర్వాత విడాకులు అయిపోతున్నాయి. తర్వాత కొంతకాలం భార్య లేక భర్త మరణిస్తున్నారు. ఇవన్నీ ఎక్కువ భాగం జ్యోతిష్కుడిని తప్పుదావులా పట్టించడానికి సంవత్సరాలు, నెలలు, తారీఖులు మార్చేసి ఇప్పుడైతే జాతకం తీసి పాడేస్తున్నారు పూర్తిగాను. జ్యోతిష్యులు పోనీ జ్యోతిష్యులు లేదని చెప్పి ఆరోగ్య పరీక్షలు చేయించాలి, బ్లడ్ టెస్ట్లు అవి పెళ్ళికి ముందని. నేను ఒక నిర్మల చట్టం రాయడంలో ఒక సదుద్దేశం అన్నమాట. ఎందుకంటే బాగా డ్రింక్ చేసేస్తాడు వాడు, రక్తం పరీక్షిస్తే వీడు తాగుబోతు అని తెలిసిపోతుంది. అప్పుడు పిల్లనివ్వరు. జాతకం వద్దు, జాతకం చూస్తే తెలుస్తుంది ఈ వయసులో చేయడని. కానీ ఆ జాతకాలను అసలు నమ్మని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కోసం ఒక కొత్త చట్టం రావాలన్నమాట. అదే సంకల్పంతో నేను నా జీవితం 2006లో వైవాహిక విచ్ఛిన్నం అయిన తర్వాత LLB చదివి 10 సంవత్సరాల పాటు ఈ నిర్మల చట్టం డ్రాఫ్టింగ్ వర్క్ చేశాను. ఇదేం చెప్పుకోవడం కదా, అన్ని శాఖల నుంచి అక్నాలెడ్జ్మెంట్లు అయితే వచ్చాయి. నేను ఎవరెవరికైతే రెస్పెక్ట్ ఇస్తూ నేను నా కొత్త చట్టం రాతప్రతులేండి ప్రింట్ మొత్తం జీవో దాకా తీసుకొచ్చేసాను. అది బిల్లు ఎప్పుడు నోట్లో పెట్టారు, శాసనసభలో అన్నీ జరిగాయి. ఇంకా ఎప్పటికన్నది తెలియటలా ఆ చట్టం వచ్చింది అంటే మాత్రం మాకు ఈ జాతకాలు వద్దు అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు, వాళ్ళల్లో ఏదో ఒక లోపాన్ని దాచేసి మోసాలు, పెళ్లి మోసాలకి విడాకుల మందులు వేస్తున్నారు. ఒక్కోసారి విడాకుల మందు ఎయిడ్స్ రోగం దాచేసి పెళ్లి చేస్తే ఇంక విడాకుల మందు ఉపయోగం ఏంటి? ఆ తర్వాత ఆడదానికి జీవితం ఉండదు కదా. అంచేత ఏంటంటే ఇప్పుడు దుర్మార్గాలు పెరిగిపోయాయి. బ్రాహ్మణులేమిటి, ఇతర కులాలేంటి, సమాజంలో వచ్చిన సాంఘిక దుర్మార్గం, దురాచారాలు, అవినీతి, అధర్మాన్ని ఖండిస్తూ చేసినటువంటి చట్టమే ఈ నిర్మల చట్టం అన్నమాట. నిజాయితీ న్యాయంగా బతికే వాళ్ళని ఎప్పుడూ ఎక్కడా కూడా వాళ్ళకి అవమానాలు ఎదురవ్వవు. అంటే గంధం చెట్టు లాంటి వాళ్ళు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అయినప్పటికీ, చట్టం అయినప్పటికీ ఈ రెండూ కూడా చదివేసుకున్నాను. ఓ పక్కన LLB చేశాను, ఓ పక్కన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిష్యం 2nd క్లాస్లో MA డిగ్రీ తీసుకున్నాను, వాస్తు ముహూర్తాలని. కాబట్టి నా జీవితాన్ని
నేను రక్షించుకోవడంలో నా విద్య నాకు ఇప్పుడు విద్య ఉపయోగిస్తోంది అన్నమాట. ఎక్కడో యూనివర్సిటీ ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. ఎంఏ 54%, ఎల్ఎల్బికి 55% వచ్చి, అదే 55% ఎంఏకి వస్తే ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్గా సెటిల్ అయ్యి మెల్లిగా ఎంఫిల్ పిహెచ్డి చేసుకుంటూ చిన్నప్పుడే డెవలప్ అవుతుంది. అంటే నాకు విద్యా సంస్థలో నాకు సర్వీసు ఉద్యోగయోగం లేదు అని అక్కడితో అర్థమైందన్నమాట. జాతక చక్ర పరిశీలన వేదంలో జ్యోతిష్యం చాలా గొప్పది. జ్యోతిష్కుడికి వాక్శుద్ధి ఉండాలి. జ్యోతిష్కుడు తమ ఇష్టాలు అభిప్రాయాలు వచ్చిన వాడి మీద రుద్దకూడదు. వచ్చినవాడి జాతకంలో ఉన్న నిజాన్ని సహజత్వాన్ని గుర్తించాలి. ఇది ఏ జ్యోతిష్కుడైనా చేయాల్సిన పని అన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ జ్యోతిష్కులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కరెక్ట్గా కూడా రీడింగ్లు వస్తున్నాయి. నేను కూడా ఈ మధ్యన 4-5 రోజుల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్షన్ మొదలెట్టాను, వేద జ్యోతిష్యం అని. జవాబులు కరెక్ట్గా వస్తున్నాయి. థ్యాంక్స్. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరు తీసిపడేయకండి, గౌరవించండి, పనులు చేసుకోండి, పర్వాలేదు. కానీ వివాహాలతో ఆడపిల్లలు బలి చేసేయకండి, అబద్ధం జాతకాలతో ఆడాలి జీవితాలు అని చెబుతున్నాను. థ్యాంక్స్.